Today our class on Carnot cycle, Carnot Valayam. I will share the screen. The scientist Carnot proposed a cyclic process for the maximum efficiency of heat engine. Carnot అనే శాస్త్రవేత్త ఉష్ణ యంత్రాలకి యొక్క గరిష్ట దక్షత కొరకు ఒక చక్రీయ ప్రక్రియని రూపొందించాడు. దాన్ని మనం కార్నో వలయంగా చెప్పుకోవచ్చు. కార్నోట్ సైకిల్. Heat engines, these are the machines which convert heat into work. ఉష్ణ యంత్రాలు, ఇవి యంత్రాలు, ఇవి ఉష్ణాన్ని పనిలోకి మార్చటానికి ఉపయోగపడతాయి. The heat engine converts heat to work through a working substance. ఈ ఉష్ణ యంత్రాలు ఉష్ణాన్ని ఒక కార్యకారి పదార్థం ద్వారా పనిలోకి మార్చుతాయి. For getting maximum work from heat engine, Carnot proposed a cyclic process. ఈ ఉష్ణ యంత్రాల నుండి అధిక పనిని పొందటానికి, అంటే వాటి యొక్క అధిక కార్యదక్షత కొరకు కార్నో అనే శాస్త్రవేత్త ఒక చక్రీయ ప్రక్రియని రూపొందించాడు. Through this cyclic process, the working substance will back into the first stage. అంటే ఈ చక్రీయ ప్రక్రియ ద్వారా ఉష్ణ యంత్రంలో ఉపయోగించే కార్యకారి పదార్థము తిరిగి మొదటి స్థితికి చేరుకుంటుంది. In this heat engines, the working substance absorb heat and the heat is converted into work. If the process is not in cyclic manner, the change in the working substance, it does not useful to convert the heat into work once again. ఇప్పుడు ఉష్ణ యంత్రంలో ఉన్న ప్రక్రియ చక్రీయ విధానంలో లేనట్లయితే ఉష్ణ యంత్రంలో కార్యకారి పదార్థం ఉష్ణాన్ని గ్రహించి పనిని జరిపిస్తుంది. ఈ కార్యకారి పదార్థంలో మార్పు రావడం వల్ల తిరిగి మళ్ళీ అది ఉష్ణాన్ని గ్రహించి పనిలోకి మార్చడానికి వీలు కాదు. కాబట్టి చక్రీయ విధానంలో తిరిగి ఈ కార్యకారి పదార్థాన్ని మొదటి స్థితికి తీసుకురావడం ద్వారా ఉష్ణ యంత్రాల నుండి మళ్ళీ మనము ఉష్ణాన్ని ఉపయోగించి పనిని పొందవచ్చు. In heat engines, we are using cylinders. In this, working substance may be a gas. ఈ ఉష్ణ యంత్రాలలో సిలిండర్లను ఉపయోగిస్తారు. వీటిలో కార్యకారి పదార్థంగా వాయువుని ఉపయోగించవచ్చు. We are arranging heat reservoirs and jackets that are made by heat insulating materials for creating a adiabatic condition. ఈ ప్రక్రియలలో ఉష్ణ యంత్రాల మనం తీసుకున్నప్పుడు ఈ ఉష్ణ యంత్రాలు స్థిర ఉష్ణోగ్రత, అంటే సమోష్ణోగ్రత పరిస్థితుల్లో పనిచేసేటట్లుగా ఉష్ణ శిరాశయాలని అమరుస్తారు, హీట్ రిజర్వాయర్స్. అదేవిధంగా స్థిరోష్ణక పరిస్థితి కలిగి ఉన్నట్లుగా ఉష్ణబంధక పదార్థాలతో తయారు చేయబడిన కవచాలు కూడా ఉపయోగిస్తారు. The cyclic process in heat engine proposed by Carnot is divided into 4 stages. ఈ ఉష్ణ యంత్రాలలో జరిగే
చక్రీయ ప్రక్రియ కార్నో అనే శాస్త్రవేత్త రూపొందించబడిన ఈ చక్రీయ ప్రక్రియ 4 దశలుగా విభజించవచ్చు. The change in the 4 stages can shown in a graphical manner in the Carnot cycle. ఈ కార్నో వలయంలో ఈ 4 దశల్లో జరిగే మార్పుని ఒక పటం ద్వారా మనము చూపించవచ్చు. How the volume and pressure is changed. Pressure is changed in the cyclic process can express it in a can show in a diagram. ఈ కార్నో వలయంలో జరిగే ఈ 4 దశలను లో ఘనపరిమాణ పీడన మార్పు ఏ విధంగా ఉంటుందో దాన్ని ఒక పటం ద్వారా మనం చూపించవచ్చు. Volume V1, volume V2, volume V3, V4, B, C, E2, the condition E. The 4 stages in Carnot cycle, how the changes are takes place can show with a diagram like this. In this, the first stage మొదటి దశ తీసుకున్నట్లయితే, in this stage we are taking a gas in the cylinder. This cylinder is kept in a heat reservoir, the temperature T2. Now the gas is isothermally expand from V1 volume to V2 volume. The first stage, that is isothermal reversible expansion. Reversible expansion. Stage మొదటి దశ సముష్ణోగ్రత ఉత్క్రమణీయ వ్యాకోచం. In this stage, the gas have volume V1. Isothermally, the gas is expand from V1 volume to V2 volume. In this process, the gas is absorbed heat, Q2 calorie heat. In this expansion, the work done by gas, that is W1 is equal to the heat absorbed
in this stage. ఈ మొదటి దశలో వాయువుని సమోష్ణోగ్రత పరిస్థితుల్లో ఉత్క్రమణీయంగా వ్యాకోచింప చేస్తారు. ఈ వ్యాకోచంలో వాయువు V1 ఘనపరిమాణం నుండి V2 ఘనపరిమాణానికి వ్యాకోచిస్తుంది. ఇక్కడ వాయువు Q2 క్యాలరీల ఉష్ణాన్ని గ్రహిస్తుంది. The absorbed heat Q2 is equal to work done by the gas in this stage. ఈ గ్రహించిన ఉష్ణము ఈ దశలో వాయువు జరిపిన ఈ వ్యాకోచంలో వాయువు జరిపిన పనికి సమానం అవుతుంది. So this can express the stage 1 can express the curve AB. The AB curve. In this stage, the work done by gas in reversible expansion, isothermal expansion, that is W1, is equal to R T2 ln V2 by V1. W1 is equal to RT2 ln V2 by V1. It is a reversible expansion. That's why so work done in the stage 1. W1 is equal to RT2 log V2 by V1. ఇది ఉత్క్రమణీయంగా వ్యాకోచం జరిపింది కాబట్టి ఇక్కడ జరిగే పని W1 is equal to RT2 log V2 by V1 కి సమానం అవుతుంది. Stage 2. In the second stage, the cylinder is covered with a jacket which made heat insulating material, and the gas is expanded adiabatically from V2 volume to V3 volume. రెండవ దశలో ఏం చేస్తారు అంటే ఏం జరుగుతుంది చూసినప్పుడు వాయువు ఉన్న సిలిండర్ చుట్టూ ఉష్ణబంధక కవచాన్ని అమర్చి వాయువు స్థిరోష్ణక పరిస్థితులలో V2 ఘనపరిమాణం నుండి V3 ఘనపరిమాణమునకు వ్యాకోచింప చేస్తారు. అంటే స్టేజ్ 2 ఈజ్ ఏ adiabatic reversible expansion. Adiabatic reversible expansion. Adiabatic reversible expansion. స్థిరోష్ణక ఉత్క్రమణీయ వ్యాకోచం రెండవ దశలో జరిగే ప్రక్రియని మనం స్థిరోష్ణక ఉత్క్రమణీయ వ్యాకోచంగా చెప్పవచ్చు. అంటే in this stage the gas expand from V2 volume to V3 volume under adiabatic condition. స్థిరోష్ణక పరిస్థితుల్లో ఈ దశలో స్థిరోష్ణక పరిస్థితులలో వాయువు V2 ఘనపరిమాణం నుండి V3 ఘనపరిమాణమునకు వ్యాకోచిస్తుంది. When a gas expands reversibly under adiabatic condition, the temperature of the gas is decreased. We know the Joule-Thomson effect. It leads the work done in adiabatic reversible expansion by gas leads to decrease in the internal energy. ఈ స్థిరోష్ణక పరిస్థితుల్లో వాయువు ఉత్క్రమణీయంగా వ్యాకోచించినప్పుడు వాయువు యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది. జౌల్ థామ్సన్ ఫలితంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్థిరోష్ణక పరిస్థితుల్లో వాయువు వ్యాకోచించింది కాబట్టి
టెంపరేచర్ అనేది T2 నుంచి T1కి తగ్గిపోతుంది. అదేవిధంగా స్థిరోష్ణక పరిస్థితుల్లో వాయువు వ్యాకోచించినప్పుడు వాయువు జరిపిన పని వాయువు యొక్క ఆంతరిక శక్తిలో తగ్గుదలకి సమానం లేదా ఆంతరిక శక్తుల నష్టానికి సమానం. అంటే ఇన్ దిస్ స్టేజ్ ద వర్క్ డన్ బై గ్యాస్, దట్ ఈస్ W2 is equal to minus delta E, that is equal to decrease in the internal energy. ఈ దశలో జరిగిన పని, వాయువు జరిపిన పని తన యొక్క ఆంతరిక శక్తిలో నష్టానికి తగ్గుదలకి సమానము. దట్ యు కెన్ రైట్ లైక్ దిస్. W2 is equal to minus CB, that is heat capacity at constant volume, CV T1 minus T. Delta E is equal to CV into the temperature difference, change in the temperature. T1 is the final temperature, T2 is the initial temperature. In this stage, the change in the gas can shown by the curve BC. ఇక్కడ మనము ఈ దశలో జరిగే మార్పుని BC వక్రం ద్వారా తెలియజేయవచ్చు. నెక్స్ట్ స్టేజ్ 3, మూడవ దశ చూసినట్లయితే in the first stage and the second stage, the gas expands under adiabatic condition, isothermal condition and adiabatic condition. మొదటి దశలో రెండవ దశలో వాయువు, ఉష్ణయంత్రంలో ఉన్న వాయువు స్థిరోష్ణక పరిస్థితుల్లో వ్యాకోచించింది, తర్వాత మొదట సమోష్ణగత పరిస్థితుల్లో వ్యాకోచించింది, తర్వాత స్థిరోష్ణక పరిస్థితుల్లో వ్యాకోచించింది. ఇన్ స్టేజ్ 3, మూడవ దశలో we remove the jacket from the cylinder which made heat insulating material, and we arrange a heat reservoir have temperature T1. ఈ మూడవ దశలో ఈ వాయువు ఉన్న స్థూపం సిలిండర్ చుట్టూ ఉష్ణబంధ కవచాన్ని తీసేసి దానికి T1 ఉష్ణోగ్రత గల ఉష్ణాశయాన్ని అమరుస్తారు. At this condition, the gas undergo compression from V3 volume to V4 volume under isothermal condition. ఈ దశలో వాయువుని సమోష్ణోగ్రత పరిస్థితులలో V3 ఘనపరిమాణం నుండి V4 ఘనపరిమాణములకు సంకోచింపచేస్తారు. రివర్సిబుల్ కంప్రెషన్, ఉత్క్రమణీయ సంకోచం. అంటే స్టేజ్ 3 ఇన్ దిస్ ద ప్రాసెస్ ఈజ్ isothermal reversible compression. సమ ఉష్ణోగ్రత ఉత్క్రమణీయ సంకోచం. In this stage, the cylinder is arranged with a heat reservoir that is T1 temperature. The gas undergo reversible compression from V3 volume to V4 volume. In this stage, the work done on the gas, when gas is expand, work done by gas, when gas undergo compression, work is done on the gas. And in this stage, work done on the gas, that is W3,
is equal to the amount of heat released in this process. ఈ దశలో సమోష్ణోగ్రత ఉత్క్రమణీయ సంకోచంలో వాయువు మీద జరిగిన పని, వాయువు పైన జరిగిన పని ఈ ప్రక్రియలో విడుదలైన ఉష్ణానికి సమానమవుతుంది. And the work done on the gas W3 is equal to R T1 log V4 by V3. The change in this stage is shown with a curve BC. Now, stage 4. నాలుగో దశ చూసినట్లయితే stage 4 నాలుగవ దశ. Now, the cylinder in the heat engine is covered with jackets which made heat insulating material and they create a adiabatic condition. In this condition, the gas undergo reversible compression. ఈ నాలుగవ దశలో ఈ వాయువు ఉన్న స్తూపం చుట్టూ ఉష్ణబంధక కవచాన్ని అమర్చి స్థిరోష్ణక పరిస్థితులను కల్పిస్తారు. ఈ స్థిరోష్ణక పరిస్థితులలో వాయువుని V4 ఘనపరిమాణం నుండి V1 ఘనపరిమాణానికి సంకోచింపచేస్తారు. అంటే the gas become the initial volume. అంటే ఈ ప్రక్రియలో వాయువుని తిరిగి మొదటి ఘనపరిమాణానికి తీసుకొస్తుంది. This is called as adiabatic. Reversible. Adiabatic reversible compression. ఈ దశని మనము స్థిరోష్ణక ఉత్క్రమణీయ సంకోచంగా చెప్పవచ్చు. In this stage, the gas become to the initial volume by compression. ఈ దశలో మనము వాయువుని తిరిగి మొదటి స్థితికి సంకోచం ద్వారా తీసుకొస్తాం. In this adiabatic reversible compression, the work done on the gas. ఈ నాలుగవ దశలో స్థిరోష్ణక పరిస్థితులలో ఉత్క్రమణీయంగా వాయువు సంకోచించినప్పుడు వాయువు మీద జరిగిన పని W4 is equal to change in the internal energy. That is equal to when gas undergo adiabatic reversible compression, the temperature is increased. వాయువు స్థిరోష్ణక పరిస్థితులలో ఉత్క్రమణీయంగా సంకోచించినప్పుడు వాయువు యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. The delta E internal energy is equal to CV heat capacity T2 minus T1. T2 is the final temperature, T1 is the initial temperature. Now,
The total work done in this process is W is equal to W1 plus W2 plus W3 plus W4. The net work done in the process, so that is equal to W1 plus W2 plus W3 plus W4. W1 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 is equal to R T2 log T2 by V. W2 is equal minus delta E, that is CV minus CV into T1 minus T2. W3 is equal to work done on the gas, that is R T1 log V4 by V3. V4 by. Next, work done on the gas in the fourth stage, that is W4 is equal to minus CV into T2 minus T1. This can write like this: CV into T1 minus T2. Just remove the minus T1, T2 minus T1, it's changed as T1 minus T2. ఇక్కడ మైనస్ తీసేస్తే T2 minus T1 కాస్త T1 minus T2 అవుతుంది. Now the net work, this W is equal W1 is R T2 log V2 by V1 plus W2 plus into minus is minus minus CV into T1 minus T2 plus W3 is R T1 log V4 by V3 W4 plus CV into T1 minus T. This is the net work done in this process. ఈ ప్రక్రియలో నికర పని. Stage 1 is expressed curve AB. The change in the gas is shown curve B. The stage 2, the change in the gas is shown with curve BC. In the stage 3, the change in the gas or system is shown by curve CD. The stage 4, the change in the gas is shown by curve DA. Now, from this net work equation, this is minus CV T1 minus 2 is cancelled with plus C. So therefore, network is R T2 log V2 by V1 plus R T1 log
V4 by V. Now the V4 by V3, we can write V3 by V4, it becomes minus RT1. ఇక్కడ ఈ సమీకరణంలో ఈ V4 by V3ని V3 by V4గా మనం రాసినట్లయితే ఇక్కడ ముందు మైనస్ RT1 వస్తుందండి. ఇక్కడ మైనస్ చేసుకోవచ్చు. సో ద నెట్వర్క్ W is equal R V2 V2 by V1 is minus R V1 log V3 by V4. Here, adiabatic processes are takes place the stage 2 and the stage 4. ఇక్కడ ఈ ప్రక్రియలో 2, 4వ దశల్లో తిరోష్ణక ప్రక్రియ జరిగింది. In adiabatic process, the equations can write like this. That is V3 by V2. The change temperature from V2 to V3, that is adiabatic process. In this process, the adiabatic process volume change can write like this: V3 by V2 power gamma minus 1, that is equal T2 minus T1. This is the adiabatic process. In adiabatic process, we can write the equations like volume change, temperature change. In another adiabatic process, the volume change V1 by V4. In the stage 4, the volume change from V4 to V1. That's right. V1 by V4 power gamma minus 1 is equal to T1 by T. From this equation, we can write V2 by V1 is equal to V3 by V4. ఈ సమీకరణాల నుండి, ఈ స్థిరోష్ణక సమీకరణాల నుండి మనం ఏం రాయొచ్చు అంటే V2 by V1 is equal to V3 by V4. V2 by V1 is equal V2 by V1 is equal to V3 by V4 రాయొచ్చు. Now the net work equation that is the net work equation that is W is equal R T2 ln V2 by V1 minus R T1 ln the V3 by V4 is equal to V2 by V1 according to
the adiabatic equations. So in the place of V3 by V4, we can write V2 by V1. Those సమీకరణాల బట్టి V2 by V1 is equal to V3 by V4 కాబట్టి తెలియజేయవచ్చు. కాబట్టి ఈ సమీకరణంలో V3 by V4 ప్లస్ లో V2 by V1 రాసినట్లయితే సమీకరణం ఈ విధంగా వస్తుంది. Now W is equal to the net work in this process. W is equal to R is common, right? T2 minus T1 log V2 by V1. The above equation is right like this. ఆ పై సమీకరణాన్ని ఈ విధంగా రాయొచ్చు. R T2 minus T1 log V2 by V1 గా రాయొచ్చు. Now the efficiency, కార్యదక్షత. Efficiency of heat engine is work done in the process by heat absorbed in this process. ఉష్ణ యంత్రం యొక్క కార్యదక్షత దేనికి సమానము? కార్యదక్షత జరిపిన పని బై గ్రహించిన ఉష్ణరాశికి సమానం. Now in this process the net work W is equal to R T2 minus T1 log V2 by V1 by the heat absorbed in this process, that is Q2. The heat is absorbed in the stage 1. The absorbed heat Q2 is equal to W1. So W1 is, you know, W1 is R T2 ln V2 by V1. So in the place of Q2 we can write W1, that is equal to R T1 log V2 by V1. So the efficiency of the heat engine is, sorry, I is equal to R is cancelled, log V2 by V1 log V1 is cancelled. The remaining part is T2 minus T1 by T1. Sorry, here, sorry, W1 is equal to RT2, sorry, RT2. This is the equation for the efficiency of the heat engine. From this equation we can understood the Carnot explained a heat engine absorbs heat at higher temperature. It converts into work. The heat which cannot convert into the work is released at a low temperature T1. అంటే కారణం ఏమని తెలియజేస్తున్నాడు అంటే ఉష్ణ యంత్రము అధిక ఉష్ణోగ్రత వద్ద ఉష్ణాన్ని గ్రహించి ఉష్ణాన్ని పనిలోకి మారుస్తుంది. పనిలోకి మార్చటానికి వీలు లేని ఉష్ణాన్ని అల్ప ఉష్ణోగ్రత వద్ద విడుదల చేస్తుంది. The heat engine work between two temperature values. If the difference is very high, the temperature difference T2 minus T1 is very high, it work at high temperature and work at even low temperature, the efficiency become high. So no one heat engine, its efficiency is not equal to 100%. The reason is when T2 minus T1 is equal to T2, then only
the efficiency become 100%. T2 minus T1 అనేది T2 సమానమైనట్లయితే, suppose T2 is 100 degree centigrade, T2 is 100 degree centigrade, T1 is 0 degree centigrade. అంటే 100 minus 0, that is 100, that is T2. అంటే if a engine works at 100 degree temperature, even at 0 degree temperature, it will show the maximum efficiency 100%. But it is not possible. The engine is not, generally the engine is not work at 0 degree centigrade. So the efficiency is not equal to 100%. The efficiency is not equal to 1. So those heat engines work at high temperature and below temperature. If the difference between these two temperature is very high, the efficiency become high. ఈ ఉష్ణయంత్రము పనిచేసే ఉష్ణోగ్రతల భేదం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఉష్ణయంత్రం యొక్క కార్యదక్షత అధికంగా ఉంటుంది. This is the equation of heat efficiency of heat engine to Carnot